హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్. సో గైస్, మనం ఈ వీడియోలో లాస్ట్ సెషన్స్లో ఏదైతే నేర్చుకున్నామో దానికి కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో లాస్ట్ వరకు మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. అంటే యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అనేటువంటి ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్లో మనం జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే 7:20 కావచ్చు, 5:40 కావచ్చు, 6:30 కావచ్చు, లాస్ట్లో మనకు మినిట్స్ అనేటువంటి ఈవెన్ నెంబర్స్లో ఎగ్జాక్ట్లీ అంటే మనకు చూడండి ఈడ 20 కావచ్చు, 25 కావచ్చు, 15 కావచ్చు, లేకపోతే ఇక్కడ 10 కావచ్చు, ఈ విధంగా నేర్చుకున్నాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకవేళ టైం అనేటువంటిది కనుక ఇలా లేకుండా అంటే 12 మినిట్స్ ఇచ్చినప్పుడు, లేదా 16 మినిట్స్ ఇచ్చినప్పుడు, 19 మినిట్స్ ఇచ్చినప్పుడు, 24 మినిట్స్ ఇచ్చినప్పుడు, లేదా 49 మినిట్స్ ఇచ్చినప్పుడు, ఇలా 49 మినిట్స్ అంటే అది ఎగ్జాక్ట్లీ ఈ హ్యాండ్స్ అనేటువంటిది ఏదో ఒక నెంబర్ పైన మాత్రం ఉండదు కదా, ఓకేనా? వాటి మధ్యలో ఉంటుంది. బిట్వీన్ నెంబర్స్లో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఓకేనా? సో దానికోసం గాను ఒక క్వశ్చన్ మీకోసం రాసేటువంటి ప్రయత్నం చేశాను నేను. సో వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ ఎట్ 3:24 ఇన్ ఏ క్లాక్ అని అన్నా, ఓకేనా? సో అది మేబీ ఏఎం కావచ్చు, పిఎం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మీకు ఒకవేళ బిట్వీన్ అంటే ఈ టైం మధ్యలో కానీ, ఈ టైం మధ్యలో కానీ, వీటి మధ్యలో కానీ మీకు ఏమైనా మినిట్స్ కనుక అడిగినట్లయితే అప్పుడు మనం ప్రీవియస్లో ఉపయోగించినటువంటి షార్ట్ కట్స్ను మనం చేయలేము. ఇక్కడ 3:24 మినిట్స్ అంది. 3:24 మినిట్స్ అంటే ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడనేమో 20, ఇక్కడ ఉందన్నట్టు. ఇప్పుడు హ్యాండ్ అంటే మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది 3:24 మినిట్స్ దగ్గర ఉంది. ఈవెన్ 3:25 అయినా కూడా చేయొచ్చు మనం, ఓకేనా? కానీ 3:24 వచ్చేసరికి అక్కడ ఇంతకుముందు ఉపయోగించినటువంటి షార్ట్ కట్ ఉపయోగించలేము. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీనికి 2 విధాలుగా చేయాలి. బై యూజింగ్ ది ఫార్ములా కావచ్చు, లేకపోతే ఇది లేకుండా కూడా జనరల్గా ఇచ్చినటువంటి ఏదైతే టైమింగ్లో దాని హవర్స్ను ఇంటూ 30 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేయాలి. మినిట్స్ని 11/2 తోటి మల్టిప్లై చేస్తే ఆ రెండింటి మధ్యలో భేదమే మనకు వచ్చేటువంటి యాక్చువల్ డిగ్రీస్, ఓకేనా? సో జనరల్గా మనం ఫస్ట్ మెథడ్లో ఏ విధంగా ఆన్సర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మెథడ్ అండి. ఏం చేస్తున్నాం మనం? 3:24 అన్నాడు కాబట్టి 3 అవర్స్ని ఇంటూ 30 డిగ్రీస్ తోటి మనం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందండి? 90 డిగ్రీస్ వచ్చింది, ఓకేనా? సో 24ని ఏమంటున్నాం? 11/2 లేదా 5.5 తోటి మల్టిప్లై చేయాలి, ఓకేనా? 11/2 డిగ్రీస్ లేదా 5.5. జనరల్గా ఈ 11/2 డిగ్రీస్ అంటే మనం ఏమనుకున్నాం? రిలేటివ్ స్పీడ్ తోటి మల్టిప్లై చేయాలి. మినిట్స్ ఎప్పుడైనా సరే రిలేటివ్ స్పీడ్ తోటి మల్టిప్లై చేయాలి. హవర్స్ని ఎప్పుడైనా సరే 30 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేయాలి, ఓకేనా? సో ఈ విధంగా తీసుకుంటే మనకి 2 1s 2 12s, ఓకేనా? సో 11 × 12 అంటే 132. సో 132 డిగ్రీస్ వచ్చింది, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి? రిలేటివ్ స్పీడ్ను మనం తీసుకుంటున్నాం కాబట్టి పెద్ద డిగ్రీస్లో నుంచి చిన్న డిగ్రీస్ అనేటువంటి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు 132 అంటే 100ను బేస్ చేసుకోండి. ఇక్కడ 32 ఉంది, అక్కడ 10 ఉంది, అంటే మొత్తం 42 డిగ్రీస్, ఓకేనా? సో 42 డిగ్రీస్ అనేటువంటిది ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. అయితే ఇది ఎక్కడి నుంచో రాలేదండి, ఇక్కడి నుంచో వచ్చింది, ఓకేనా? మనం ఏం చేస్తున్నాం చూడండిగో, 30 ఇంటూ హవర్స్ అని అంటున్నాం. అంటే హవర్స్ అని అంటే మనకి ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఎంత ఉంది? ఇక్కడ 3 అవర్స్ ఉంది. సో ఇక్కడ 30 × 2 30 × 3. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తున్నాం? మినిట్స్ని ఏం చేస్తున్నాం? 11/2 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ చేసేది మొత్తం కూడా ఫార్ములా ఓరియంటెడ్ తోటే ఉంది. సో కాకపోతే ఏంటంటే మనం ఇండివిజువల్గా చేస్తున్నాం. అదే మన ఫార్ములా ఓరియంటెడ్ తోటి చేసేటప్పుడు ఏం చేస్తాం? జనరల్గా ఫార్ములా ఓరియంటెడ్ తోటి చేస్తే ఇప్పుడు సెకండ్ మెథడ్ అనుకుందాం. ఏం చేస్తాం? వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ మినిట్స్ అంటే ఎంత? 24 మైనస్ 30 ఇంటూ హవర్స్ అంటే ఎంత? 30, ఓకేనా? సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తాం. 2 1s 2 12s. సో ఇక్కడ మనకేమొస్తుంది? 132 వచ్చింది. నెక్స్ట్ 30 ఇంటూ 3 ఎంత? 90. సో మరి 132లో నుంచి 90 తీసేస్తే ఎంత? -42నా? లేదు, +42నే. కాబట్టి 42 డిగ్రీస్. ఇదేంటంటే సింగిల్ స్టెప్లో మనం ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తున్నాం, ఓకేనా? అంటే ఇచ్చినటువంటి టైం పీరియడ్లో హవర్స్ని మనం 30 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం, మినిట్స్ని 11/2 తోటి మల్టిప్లై చేస్తున్నాం, ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉండేటువంటి హ్యాండ్స్ అయితే 5 మినిట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నార్మల్గా ఉంటుంది కానీ 5 కానీ 10 కానీ 15 కానీ 20 కానీ ఇలా లేకుండా వీటి మధ్యలో టైం కనుక ఇచ్చినట్లయితే అంటే మనం 6 మినిట్స్ కావచ్చు, 8 మినిట్స్ కావచ్చు, 12 మినిట్స్ కావచ్చు, లేకపోతే 19 మినిట్స్ కావచ్చు, ఇలా మనకు బిట్వీన్ టైమ్స్ కనుక మినిట్స్ అనేటువంటిది కనుక ఇచ్చినట్లయితే
అప్పుడు మీరు సింపుల్గా ఈ ఫార్ములాస్ తోటి లేకపోతే ఈ ట్రిక్ తోటి మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అయితే ఇందులోనే కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ సెషన్స్ వరకు మనకు ఆల్మోస్ట్ ఎస్ఐ కానీ గ్రూప్ డి కానీ అలాంటి రేంజ్కి సంబంధించినటువంటి దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్స్లో కొంచెం అడ్వాన్స్డ్గా ఉండేటువంటి దాని గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గైస్, ఒక్కసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ ఎట్ 7:46 4/11 ఇన్ ఏ క్లాక్ అని అన్నాం. అయితే ఇది ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే లాస్ట్ సెషన్స్లో ఏమో ఎగ్జాక్ట్లీ నెంబర్స్ ఉండేదాన్ని మనం ట్రై చేసాము. ఇప్పుడు ఈ సెషన్స్లో బిట్వీన్ ది టైమ్స్లో ఉండేదాన్ని ట్రై చేస్తున్నాం. ఇంకా అడ్వాన్స్డ్గా అడిగితే కనుక ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో కూడా అడగవచ్చు. సో మనం జనరల్గా రీజనింగ్ అయినా అర్థమెటిక్ అయినా ఏ కోర్స్ అయినా సరే చాలా ఇన్డెప్త్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్తో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఏదో పైన కాకుండా మనం ఇన్డెప్త్గా నేర్చుకున్నప్పుడు ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ పైన మనకు కమెంట్ అనేటువంటిది బాగా వస్తుంది. ఓకేనా? రైట్. సో మరి దీన్ని ఏ విధంగా చేయాలి? రైట్, యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, ఇచ్చినటువంటి ఏదైతే అవర్స్ ఉందో ఆ అవర్స్ని మనం ఇంటూ 30 degrees తోటి మనం మల్టిప్లై చేస్తాం. సో 7 × 30 = 210 degrees. 210 degrees. ఓకేనా? ఇవన్నీ ఏంటి అన్నట్టు మినిట్సే. ఓకేనా? 46 ఫ్రాక్షన్లో మన 4/11 అనేటువంటి మినిట్స్. అంటే ఇక్కడి వరకు మినిట్స్ అవుతాయి, ఇదంతా కూడా సెకండ్స్ అవుతాయి. వీటన్నిటిని మనం మినిట్స్లోకి మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అంటే 46 నెక్స్ట్ 4/11. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిని మల్టిప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా మనం ఏం చేస్తాం, 46 నెక్స్ట్ 11 + 4 / 11. ఓకేనా? సేమ్ యాస్టీస్గా మనం ఏం చేసినాం, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఈ హారాన్ని ఈ గుణకంతో గుణిస్తాం. 11 × 46 లేదా 46 × 11 ప్లస్ ఈ లవంలో ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని యాస్టీస్గా మళ్ళీ 11 అనేటువంటిది హారంలో రాస్తాం. ఓకేనా? సో మరి దీన్ని దేనితోటి భాగించాలి? 11/2 తోటి భాగించాలి. 11/2 తోటి భాగించాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక్కసారి మీరు క్యాన్సలేషన్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. జనరల్గా మీరు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ భాగహారంలో 2 ఉంది. ఓకేనా? ఇక్కడ భాగహారంలో 11 ఉంది. సో ఇక్కడ 11కి 11 గెట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 2 1s ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి లవంలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నట్లయితే 2 సందర్భాలలో మనం కట్ చేయాలి. ఇంటూ అయితే 1 టైం చేస్తే సరిపోతుంది. కానీ ప్లస్ మైనస్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ప్లస్కి ఇవతల సైడ్ ఉండేటువంటి వాల్యూను అవతల సైడ్ ఉండేటువంటి వాల్యూ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో 2 1s 2, నెక్స్ట్ 2 23s, నెక్స్ట్ 2 2s. ఓకేనా? సో రెండింటిని క్యాన్సిల్ చేసాం చూడండి. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్ను క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్ను కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇప్పుడు 23 × 11 అంటే 2కు 2 ఉంటుంది, 2 + 3 అంటే 5, నెక్స్ట్ 3కి 3 ఉంటుంది. ఓకేనా? రైట్. సో +2 అంటే టోటల్గా మనకు 255 degrees. ఓకేనా? సో మరి వేరియేషన్ ఒకసారి చూడండి. మనకు అంతకుముందు ఏమొచ్చింది, 210 degrees వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, 255 degrees వచ్చింది. మరి మనం ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఏ విధంగా చేసుకుంటున్నాం, 255లో నుంచి 210 degrees అనేటువంటిది కనుక సబ్ట్రాక్ట్ చేస్తే సింపుల్గా 45 degrees అనేటువంటిది ఆన్సర్. 45 degrees అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? సో అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈవెన్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లలో ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. అది మిక్స్డ్ ఫ్రాక్షన్ కావచ్చు, బిట్వీన్ ది టైం కావచ్చు, ఎగ్జాక్ట్లీ టైం కావచ్చు, ఏది ఇచ్చినా సరే ఆన్సర్లు చేయాలి. సో దీనికోసం గాను దీంట్లో ట్రిక్ అనేటువంటిది ఫాలో అవ్వదు కాబట్టి జస్ట్ ఈ ఫార్ములా నుంచే కొంత షార్ట్కట్గా తీసుకొని అవర్స్ని అయితేనేమో 30 degrees తోటి, లేదు ఒకవేళ మినిట్స్ అయితే కనుక రిలేటివ్ స్పీడ్ ఏదైతే 11/2 ఉందో ఆ 11/2 తోటి మీరు మల్టిప్లై చేస్తే ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి భేదమే మనకి ఇచ్చినటువంటి యాంగిల్ బిట్వీన్ ది బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అనేటువంటి దానికి మనం జస్టిఫికేషన్ ఇచ్చినట్టు. ఓకేనా? సో అయితే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాం, 2 నుంచి 3 మధ్యలోనో లేకపోతే 4 నుంచి 5 మధ్యలోనో ఈ విధంగా ఉన్నప్పుడు చూస్తున్నాం మనం. ఓకేనా? అని ఒకవేళ టైం పీరియడ్ అనేటువంటిది కొన్ని గంటలు కొన్ని నిమిషాలు ఉన్నప్పుడు అప్పుడు మరి ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. ఓకేనా? రైట్. చూద్దాం చూడండి ఒకసారి. రైట్ గైస్, ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మోడల్స్కి ఈ మోడల్ అనేటువంటిది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటుంది. సో క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ ది యాంగిల్ కవర్డ్ బై ది అవర్ హ్యాండ్ బిట్వీన్ 12 PM అండ్ 3:45 PM అని అన్నాడు. ఓకేనా? అంటే
12 గంటలు మరియు 3 గంటల 45 నిమిషాల మధ్య అవర్స్ హ్యాండ్ ఎస్పెషల్లీ గంటల ముళ్ళు చేయునటువంటి కోణం ఎంత అని అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు దీనికోసం గాను మీరు అసలు ఫర్ మినిట్కి హవర్ హ్యాండ్ అనేటువంటిది ఎంత డిగ్రీల కోణం చేస్తుంది. ఓకేనా, ½ డిగ్రీ కోణం చేస్తుంది. సో మీరు కావాలంటే ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయండి. హవర్ హ్యాండ్ గురించి ఒకసారి చూడండి. హవర్ హ్యాండ్ 1 అవర్కి అయితేనేమో 30 డిగ్రీస్ చేస్తుంది, అంటే 60 మినిట్స్కి 30 డిగ్రీస్. బట్ 1 మినిట్కి ఎంత? 1 మినిట్కి ½ డిగ్రీ లేదా 0.5 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఓకేనా, అంటే అవర్స్ హ్యాండ్ అనేటువంటిది 1 అవర్కి 30 డిగ్రీస్ చేస్తే 1 మినిట్కి ½ డిగ్రీ లేదా 1/2 డిగ్రీస్ అనేటువంటిది చేస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వీటన్నిటిని మినిట్స్లోకి మార్చుకోవాలి. ఓకేనా, అసలు 12 PM నుంచి 3:45 PM వరకు ఎన్ని మినిట్స్ ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. సో దాని గురించి రాసే ప్రయత్నం చేస్తా చూడండి. 12 PM నుంచి నెక్స్ట్ 3:45 PM వరకు, 3:45 PM వరకు మధ్యలో ఎన్ని అవర్స్ ఉంటుంది? ఓకేనా. సో జనరల్గా మనం 3 hours 45 minutes అనేటువంటిది జనరల్గా మనం చేసే చూడండి. ఒకవేళ 12 నుంచి 1 వరకు 1 అని చెప్తాం, 1 నుంచి 2 వరకు 2 అని చెప్తాం, 2 నుంచి 3 వరకు 3 అని చెప్తాం, అంటే 3 hours 45 minutes. ఓకేనా. సో 3 hours ప్లస్ 45 minutes. ఓకేనా. సో మరి హవర్కి 60 minutes కదా మనకు ఉండేది. సో 3 hours కాబట్టి 3 into 60 అంటే మినిట్స్లో కన్వర్సేషన్ చేస్తున్నాం, ఇక్కడ 45 minutes. ఓకేనా. సో మొత్తానికి ఆర్ములు ఎంత? 18 అంటే 180 ప్లస్ 45 ఎంత అంటే 225 minutes. ఓకేనా. అయితే ఫర్ మినిట్కి అవర్స్ హ్యాండ్ అనేటువంటిది ½ డిగ్రీ అనేది ట్రావెల్ అవుతే 225 minutesకి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా మనం ఇక్కడ 225 ఇంటూ 1/2 డిగ్రీస్. ఓకేనా. సో మరి 1/2 అంటే ఏ విధంగా చేస్తాం? బేసికల్గా దీన్ని ఒకవేళ డైరెక్ట్ చేయడానికి రాకపోతే 200లో సగం 100 ఉంటుంది, 25లో సగం 12.5 ఉంటుంది. 100 ప్లస్ 12.5 ఎంత అంటే 112.5. ఓకేనా. సో మీరు ఆ విధంగానే తీసుకోండి. 112.5 డిగ్రీస్. ఇలా బిట్వీన్ ది టైం పీరియడ్ ఇచ్చేసి మనకు ఒకవేళ మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది ఎంత కోణం చేస్తుందని అడగొచ్చు, అవర్స్ హ్యాండ్ అనేటువంటిది ఎంత కోణం చేస్తుందని అనొచ్చు, సెకండ్ హ్యాండ్ అనేటువంటిది కూడా ఎంత కోణం చేస్తుందని అడగొచ్చు. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు హవర్ హ్యాండ్ అన్నాడు కాబట్టి ఫర్ మినిట్కి అది ½ డిగ్రీ కోణంతో ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ మినిట్ హ్యాండ్ అనేటువంటిది ఫర్ మినిట్కి 6 degrees కోణంతో చేస్తుంది. ఓకేనా. చూడండి, ఒక మినిట్ హ్యాండ్ ఫర్ మినిట్కి 6 degrees. లేదు ఒకవేళ సెకండ్ హ్యాండ్ అన్నాడు అనుకోండి, ఫర్ మినిట్కి 360 degrees కోణం చేస్తుంది. అంటే క్వశ్చన్స్లలో ఇంత అంటే ఇది గ్యాప్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. 12 PM to 3:45 PM అని అంటే సో దీనికి సంబంధించినటువంటిది అవర్స్లోకి మార్చినప్పుడు మనకు 112.5 degrees వచ్చింది. బట్ ఒకవేళ మీరు మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది ఎంత కోణం చేస్తుందని అంటే ఏం చేయాలి? 225 into 6 degrees తీసుకోవాలి. 225 into 6 degrees. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? 6 2 12 అంటే 1200, 26 150 అంటే 1350 డిగ్రీల కోణం చేస్తుంది అన్నట్టు దాని అర్థం. ఓకేనా. సో జనరల్గా మనం ఒకవేళ మైనర్ యాంగిలే తీసుకోవాలి అని అంటే ఎవ్రీ 360 degrees కట్ అవుతుంది కాబట్టి అలా 360 ఇంటూ ఎంతలో మల్టిప్లై అవుతుందో చూసుకొని ఆ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ మైనర్ యాంగిల్ను మనం ఈ విధంగా ఆప్షన్స్లలో ఉన్నదని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది మనకు ఈ సెషన్స్లో అంటే యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అనేటువంటి మోడల్లో మనం ఇంతకుముందు చూసినటువంటి అంటే లాస్ట్ సెషన్లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కొంత వేరియేషన్ ఉంది కాబట్టి క్వశ్చన్స్ చెప్పాలనిపించినాయి. సో ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ సెషన్స్లో పూర్తిగా ఇంకొక డిఫరెంట్ మోడల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం టైం పీరియడ్ ఇచ్చి యాంగిల్స్ కనుక్కున్నాం. బట్ నెక్స్ట్ వచ్చేటువంటి సెషన్స్లో మనకు యాంగిల్ ఇస్తాడు, టైం పీరియడ్ అటువంటిది కనుక్కోవాలి. ఓకేనా. మరి ఆ యాంగిల్ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోవడం అంటే మరి నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మనం చిన్న క్వశ్చన్స్ ఏం డిస్కస్ చేయాలని కోరుకోవట్లేదు. నేను కొంచెం మంచిగా SSCG లెవెల్లో, CHS లెవెల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకున్నా కాబట్టి సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ అనేటువంటిది నెక్స్ట్ సెషన్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్.